మిత్రులందరికీ శుభోదయం. వైనాల న్యూస్ కి స్వాగతం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, స్టీల్ ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఆర్ కావాలి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఐఐఎం ఇవ్వండి, అందుకు హెచ్సియులో సరిపడా ల్యాండ్ ఉంది, అది కాదంటే ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలోనూ భూమిని చూపిస్తాం. 24 నవోదయ విద్యాలయాలు, 25 లక్షల ఇండ్లు కేటాయించండి. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ను జాతీయ రహదారిగా గుర్తించాలి. 2450 ఎకరాల రక్షణ భూములు బదలాయించాలని విన్నపం. ప్రధానితోటి గంట సేపు భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎం అనేది ప్రధాన శీర్షికగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం విశ్లేషణ చేద్దాం. ఓకే, రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి, ఐఐఎం మంజూరు చేయాలి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి, రక్షణ శాఖ భూములను బదలాయింపు చేయాలి, బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావాలి, 25 లక్షల ఇండ్లు కావాలి, 24 నవోదయ కాలేజీలకు సంబంధించి నవోదయ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు కావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరోసారి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రధానమంత్రి గారిని మరోసారి కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమంగా ముఖ్యమని, ఎటువంటి భేషజాలు లేవు, మాకు విభజన చట్టంలో 10 సంవత్సరాల నుంచి విభజన చట్టంలోని హామీలు అమలు కావడం లేదు, ఏదైతేనేమి కాజీపేటకు సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ అలాగే ఉండిపోయింది, అదేవిధంగా బయ్యారంలో పెడతామన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ అలాగే ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఇప్పటి వరకు 9 మాత్రమే నవోదయాలు ఉన్నాయి, మాకు 33 జిల్లాలకు గాను మిగతా 24 ఏదైతే విద్యార్థులు కేంద్రం మానవ వనరులను తయారు చేసేటువంటి జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించినటువంటి వారి పేరు మీద ఉన్నటువంటి కేంద్ర మానవ వనరులకు సంబంధించిన నవోదయ గురుకులాలను ఇంకో 24 తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని, అదేవిధంగా కేంద్రం ఏదైతే చెప్తుందో ప్రతి రాష్ట్రంలో ఒక ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇస్తుందో దాన్ని కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి మీరు తెలంగాణకు ఇవ్వండి అని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఏదైతే చేస్తుందో 25 లక్షల ఇండ్లను తెలంగాణ ప్రాంతానికి మరొక్కసారి మీరు అవకాశాన్ని కల్పించాలని చెప్పి మరొక్కసారి ప్రధానిగా కోరడం జరిగింది. ఐఐఎం మంజూరు చేయాలి, 25 లక్షల ఇండ్లు ఇవ్వాలి, బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావాలి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలి, రక్షణ శాఖ భూములను బదలాయించాలి, బీఆర్జీఎఫ్ కింద 1800 కోట్లు ఇవ్వండి. ఇది వచ్చేసరికి బీఆర్జీఎఫ్ అనేది బ్యాక్వర్డ్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి ఇది ప్రధానమైన వనరుగా ఉండేది. ఎప్పుడు 2014 వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూపీఏ గవర్నమెంట్ ఉన్నదో ప్రధాన ఆదాయ వనరుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గ్రామ పంచాయతీలకు అవకాశాలు కల్పించేది. దీని కింద 2015 నుంచి 2019 వరకు 2250 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ఎప్పుడైతే 2019 నుంచి 2020, 21, 22, 23, 24 4 సంవత్సరాలకు సంబంధించిన 1800 కోట్ల రూపాయలు, ఈ 1800 కోట్ల రూపాయలు ఏదైతే గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కొక్క 3000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు మినిమం గా 6 నుంచి 7 లక్షల రూపాయల బీఆర్జీఎఫ్ గ్రాంట్ అందేది ప్రతి సంవత్సరానికి. ఈ గ్రాంట్ అందడం లేదు, ఈ గ్రాంట్ అలాగే పెండింగ్ లో పడింది. కాబట్టి మోడీ గారు, ప్రధానమంత్రి గారు మాపై చిన్న చూపు చూడద్దు, మీరు మా రాష్ట్ర ఆర్థిక పురోగతికి రావాల్సిన నిధులను మీరు సమకూర్చండి అని చెప్పి వారికి విజ్ఞాపన అందజేయడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పిఎంవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందులో నుంచి తెలంగాణ ప్రాంతానికి మేము ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వదలుచుకున్నామో, లేదు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వదలుచుకున్నామో, ఏదేమైనా కానీ అందులో తెలంగాణకు అవకాశాన్ని కల్పించాలని, తెలంగాణకు 25 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరడం జరిగింది. నవోదయకు సంబంధించి 24 గురుకులాలు కావాలని, సెంట్రల్ కమిటీకి సంబంధించి కేంద్రం ఏదైతే బొగ్గు గనులను వేలం వేస్తుందో
ఆ బొగ్గు గనులను వేలం వేయకుండా సత్తుపల్లి బ్లాక్ 3ను కూడా వేలం వేయకుండా సింగరేణికే కేటాయించాలని. సింగరేణికి ఎందుకు కేటాయించాలి అంటే కూడా నేను చెప్తా. 51% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం, 49 వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంలో ఇక్కడ స్థానిక అవకాశాలను కల్పించుకొని స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకొని సింగరేణి మనుగడ నడుస్తా ఉంది. సింగరేణి మనుగడ ఇవాళ మా ప్రాంతానికే కాదు దేశానికి వెలుగులు చెప్పే సింగరేణి కోల్ ఇండియా స్థాయిలో కూడా సింగరేణికి ఎన్నో అవార్డులు వచ్చినాయి. మా సారథ్యంలో సింగరేణి మంచిగా నడవాలి, ఇంతకు ముందులా కాకుండా సింగరేణి భవిష్యత్తుకు మీరు పునాది వేయాలంటే ఏదైతే ఈ బొగ్గు బావులు ఉన్నాయో వీటిని వెలికి తీయడం కోసం సింగరేణి వద్ద ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ వద్ద ఏదైతే వారు ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ నుంచి సింగరేణిలో ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ బొగ్గు బావులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటిని వెలికి తీయాలి, ఏ ఏ పద్ధతులలో అవి వస్తాయి, ఎంత లోతులు ఉన్నాయి, ఎంత విడుతులు ఉన్నాయి, ఏ స్థాయిలో మనం ఓబీని కనుక తొలగిస్తే సింగరేణి ఓబీని కనుక తొలగిస్తే మనకు ఆ మైనింగ్ చేసే బొగ్గు అందుద్ది అన్న ఆ ప్రాథమిక అంచనాలతోటి సింగరేణి దాదాపుగా 60 నుంచి 70 కోట్లు 60 నుంచి 70 కోట్ల రూపాయలు సింగరేణి బొగ్గు బ్లావుల మీద ఖర్చు చేయడం జరిగింది. ఈ 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక 4 చోట్ల బొగ్గు బావులను కనుగొన్నది. ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అండ్ సింగరేణి మేనేజ్మెంట్ మొత్తం కలిసి స్థానిక వనరులను, స్థానిక ప్రదేశాలను, స్థానిక రాజకీయ పరిస్థితులను అవధానం చేసుకుంటూ అనుకూలం చేసుకుంటూ ఈ 70 కోట్లు ఖర్చు పెట్టి రానున్న రోజుల్లో సింగరేణి బొగ్గు యాజమాన్యం చేసి ఆ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీకు తగిన అవసరాలు తీరుస్తుందని చెప్పి ప్రజలతోటి మమేకమై సింగరేణి దాని మనుగడ సాగించుకుంటూ ఈ బొగ్గు బావులు కనుగొన్నది. మీరు ఇప్పటికిప్పుడు ఉటావుటిన తీసి ఈ సింగరేణి బొగ్గు బావుల్లో అదానికి గనక కట్టబెట్టడమో, అదానో అంబానో లేకపోతే కార్పొరేట్ వ్యవస్థకు గనక కట్టబెడితే ఏదైతే వీళ్ళకు కట్టబెట్టాలని చూస్తుండ్రో వేలం పాట వాడితే సింగరేణికి ఉన్న వనరులు కొద్ది మొత్తంలో ఉన్నందున మీరు పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వారితోటి పోటీ పడే ప్రయత్నం చేపిస్తే సింగరేణి నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి సింగరేణికే బొగ్గు బావులను కేటాయించండి అని మరొకసారి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు మరొక మారు ప్రధానమంత్రి గారిని కలిసి వినవించడం జరిగింది. ఇకపోతే రెండో వార్తకు వచ్చేసి ఏదైతే కేసీఆర్ ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నాడో, ఏదైతే తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఇంకా అడ్డగోలుగా ప్రజలు కర్రు కాచి వాద పెట్టినా, ప్రజలు తిరస్కరించిన చీత్కరించిన, ఏదైతే వచ్చేసారి మనమే, ఇప్పుడున్నోళ్ళం మనమే, స్థానిక సంస్థలు మనమే, ఎంపీ ఎలక్షన్ మనమే అని ఏదైతే కేసీఆర్ విర్రవీగి మాట్లాడుతున్నాడో వారు ఏమంటుండంటే నా ఓటమి దేశానికే నష్టం, ఈయన ఓటమి దేశానికే నష్టమట. మహారాష్ట్ర రైతు నాయకులు ఇదే అంటున్నారు, తెలంగాణ రైతుల కంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో మాజీ సీఎం. మరి ఇంకే కేసీఆర్ గారు మహారాష్ట్ర రైతులు బాగా బాధపడుతున్నారు కాబట్టి మీరు తెలంగాణలో పెట్టే పేడ జద్దుకొని మహారాష్ట్రకే వెళ్ళుంది. మహారాష్ట్ర రైతులట ఈయనతో చెప్పుకుంటుండ్రట, బాగా బాధపడుతుండ్రట. ఈయన ఓటమి వల్ల దేశానికే నష్టం జరిగిందని, రైతాంగం మొత్తం ఇబ్బందులలో ఉందని, ఈయనను ఓడగొట్టడం వల్ల, బీఆర్ఎస్ ను ఓడగొట్టడం వల్ల మొత్తం దేశం ఆగమాగం అయిపోతుందని కేసీఆర్ వాళ్ళ రైతులు ఏది మహారాష్ట్ర రైతులు చెప్పిర్రట. ఇక్కడున్న రైతులను పట్టించుకున్న పాపాన లేదు. ఇక్కడున్న రైతాంగానికి సంబంధించి ఏదైతే కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్ర రైతులు అని చెప్తుండో, ఇక్కడున్న రైతులకు ఇగో రైతు ఆత్మహత్యలపై లెక్కలు లేవు. దాచిపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి 5 ఏళ్లు నమోదు చేయలేదు. రైతు బీమా కింద అదర్స్ కేటగిరీలో ఏంటి? ఇది కేసీఆర్ పనితీరు. మహారాష్ట్ర రైతులట ఈయన ఓడిపోయినందుకు బాధపడుతుండ్రట. ఇది కథ. కేసీఆర్ ఓటమికి మహారాష్ట్ర రైతులు బాధపడుతుండ్రట. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక్క రైతు, ఏ రైతు పండించిన రైతు ప్రతి బస్తా మీద 40 కేజీల బస్తా మీద కిలోన్నర నువ్వు కట్ చేసినావు కదా కేసీఆర్, కిలోన్నర నుంచి 3 కిలోలు కట్ చేసినావు.
ప్రతి రైతు బస్తా మీద తప్ప తాలు పేరుతోటి 3 కేజీలు కడిగేసినావు. వరి వేసుకుంటే ఉరి అన్నావు. వరి వేసుకుంటే ఉరి అన్నావు. వరి గనక ఏ రైతన్న వేస్తే ఉరి అన్నాడు. ఇవాళ నీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సిద్దిపేట మెదక్ సంబంధించిన ఎంపీ అభ్యర్థి సిద్దిపేట కలెక్టర్ గా ఉండి వారి ఎవడన్నా వేస్తే వాడిని తీసుకుపోయి లోపల వారేస్తా అన్నాడు. వారి ఎవడన్నా వేస్తే వాడిని లోపల వారేస్తా అన్నాడు. ఏ ఒక్క రైతు చచ్చినా రైతుకు సంబంధించిన ఆత్మహత్యలపై లెక్క లేదు. ఏ ఒక్క రైతుకు కూడా పండించిన పంట మీద గిట్టుబాటు ధర లేదు. ఏ ఒక్క రైతు యంత్రాంగానికి సంబంధించిన సబ్సిడీ లేదు. పేరుకు ఒక రైతు బంధు అని పెట్టి రైతులకు సంబంధించిన మొలకలపై ఏదైతే విత్తనాల సబ్సిడీ తీసుకున్నావు, యూరియా ధర పెంచినావు, యూరియాపై సబ్సిడీ తీసుకున్నావు, మద్దతు ధర ఇయ్యలేదు. దానితో పాటు రైతు పండించిన ప్రతి బియ్యపు గింజ మీద దోపిడీ జరిగింది. క్విట్ ప్రోక్రో లెక్క రైస్ మిల్లర్ల దగ్గర సంవత్సరానికి ఇంత అని చెప్పి ఖజానా నింపుకునే ప్రయత్నం చేసిండు. నువ్వట నా ఓటమి దేశానికే నష్టం. దేశానికి నష్టం కాదు నాయన, దేశానికి పట్టిన శనివేయింది నువ్వు ఈ ఓటమి. ఇక దేశానికే నష్టమే నీ ఓటమి. దేశానికే నష్టమైనప్పుడు మరి మహారాష్ట్ర వాళ్ళు దేశానికి నష్టం అనబట్టే మరి నీకు సంబంధించిన వాళ్ళు నిన్నటికి నిన్న ఆరుగురు ఎమ్మెల్సీలు మళ్ళీ పోయి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిను దీప్ దాస్ మున్షి గారిని ఎందుకు కలిసినట్టు, ఎందుకు కాంగ్రెస్ లో చేరినట్టు? మహారాష్ట్ర రైతులు నిన్ను దేశానికి నష్టం అంటే నీ సహచర మంత్రివర్గం నీ నియంత పాలనను, నీ నియంతృత్వ పోకడలను, నీ ఇంకా జనం కోరుకున్న దానికి వ్యతిరేకంగా, జనాభిష్టానికి వ్యతిరేకంగా, జనం మనసులో ఉన్న దానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు అని చెప్పే ఇవాళ బసవరాజు సారయ్య గారు, దండే విఠల్ గారు, భానుప్రసాద్ రావు గారు, బుగ్గారపు దయానంద్ గారు, ప్రభాకర్ రావు గారు, యగ్గ మల్లేశం గారు, వీళ్ళ ఆరుగురు నీ నియంతృత్వ పోకర్లకు వ్యతిరేకంగా ఇవాళ నీ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, వీరు 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో చేరి ఇప్పుడు మళ్ళీ బసవరాజ్ సారయ్య, దండ విఠల్, భానుప్రసాద్, బుగ్గారం దయానంద్, ప్రభాకర్ రావు, యగ్గ మల్లేశంలు కూడా నీ నియంతృత్వ పోకడలను విడిచి ఏదైతే ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో దానికి సంబంధించిన అడుగులు కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమైతాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైపు నడవడం జరుగుతూ ఉన్నది. త్వరలో డిజిటల్ యూనివర్సిటీ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, కొత్త టెక్నాలజీ కోసం ఏర్పాటు. మంత్రి శ్రీధర్ బాబు గారు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం ప్రయారిటీ. 30 కాలేజీల్లో BFSI కోర్సులు పెడతాం. వరంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఓకే, ఏదైతే శ్రీధర్ బాబు గారు ఉన్నారో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు, శాసనసభ వ్యవహారాల మంత్రి, దీనికన్నా తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు, యువతలో క్రేజ్. శ్రీధర్ బాబు గారు ఏం చెప్తుండ్రంటే త్వరలో డిజిటల్ యూనివర్సిటీని పెడతాం, యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, వరంగల్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ధీటుగా ఏదైతే ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి వరంగల్లో అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచండి. త్వరలో డిజిటల్ యూనివర్సిటీ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, కొత్త టెక్నాలజీ కోసం ఏర్పాటు. మంత్రి శ్రీధర్ బాబు గారు హనుమకొండ ఇందిరానగర్ లో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం ప్రయారిటీ. 30 కాలేజీల్లో BFSI కోర్సులు, వరంగల్ ఎడ్యుకేషన్ హబ్ గా డెవలప్ చేస్తామని వెల్లడి. ఏదైతే BFSI కోర్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. BA, BCom, BSc కోర్సు, ఏ కోర్సు చదివినా పరిశ్రమలే కేంద్రంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలన్నారు. ఏదైతే శ్రీధర్ బాబు గారు రోజుకో ప్రతినిధులతోటి ఈ రాష్ట్రంలోని యువతకు ఐటీ సంబంధించి త్వరలో డిజిటల్ యూనివర్సిటీ, ఏదైతే యువతకు స్కిల్ డెవలప్మెంట్, కొత్త టెక్నాలజీ కోసం మంత్రి శ్రీధర్ బాబు గారు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం ప్రయారిటీ.
30 కాలేజీల్లో BFSI కోర్సులు ప్రవేశపెడతాం, వరంగల్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఏదైతే నిన్న వరంగల్ పర్యటన చేసిర్రో శ్రీధర్ బాబు గారు, ఆ పర్యటనలో కొత్తగా ఇందిరానగర్ లోని సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభం చేయడం జరిగింది. దానితో పాటు అక్కడున్న విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పరిశ్రమలే లక్ష్యంగా వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికైనా విద్యా ఉద్యోగ ఉపాయోగాల కోసమే పనిచేస్తారు. ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మేడిగడ్డలో ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో, కేసీఆర్ ఏదైతే పిటిషిండో, మేడిగడ్డలో జరుగుతున్న ఎంక్వైరీకి జస్టిస్ చంద్ర ఘోష్ వారి విచారణను ఆపలేము అని స్పష్టంగా న్యాయమూర్తులు హైకోర్టు న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఇక దానికి పోతే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చెప్పిందంత అవాస్తవం, ఇవాళ మేడిగడ్డల పుస్తకాలంగా నీళ్లు ఆగుతున్నాయి, నీళ్లు ఎత్తిపోస్తుండ్రు అని చెప్తుండ్రు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి కేటీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ మేడిగడ్డలో 7వ బ్లాక్ లో రిపేర్ చేయడానికి పిల్లర్ 20వ పిల్లర్ కాడ రిపేర్ చేయడానికి కోసం వర్షం వస్తే వరద వస్తే అక్కడ ఉన్న వాటర్ ఆ పిల్లర్ లోకి వస్తుందన్న ఉద్దేశంతో మట్టి కట్టలు అడ్డుపోయడం జరిగింది. నిన్న ఇవాళ మట్టి పిల్లర్లను ఎల్ఎన్టీ కంపెనీ వారు తొలగించడం జరుగుతూ ఉన్నది. అదే విధంగా ఎల్ఎన్టీ కంపెనీ తొలగిస్తా ఉన్నది, ఇక్కడ తొలగిస్తా ఉన్నది. ఇకపోతే 16,000 క్యూసెక్కుల వాటర్ కిందికి వదులుతున్నారు. ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు సమాచారం చెప్తా ఉన్నారు. ఈ తప్పుడు సమాచారానికి సంబంధించి ఏదైతే ఎగువన మహారాష్ట్ర బాబ్లీ గేట్లు మొన్న జూలై 1 నుంచి లేపడంతో ఏదైతే ఎగువన కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరానికి 8,000 నుంచి మొదటి రోజు 8,000 క్యూసెక్కుల వరద వచ్చింది. నిన్నటి వరకు 16,000 క్యూసెక్కుల వాటరు కిందికి పంపించడం జరిగింది. నిజంగానే దీన్ని కేటీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేడిగడ్డ రిపేర్ కాకపోయింది, మేడిగడ్డలో ఏం ప్రాబ్లం లేదు, వాటర్ స్టోరేజ్ చేసి కింది ప్రాంతాలకు మీది ప్రాంతాలకు నీటిని ఇవ్వచ్చని చెప్తున్నారు. కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం ఆదేశాలు ఇచ్చిందంటే, మీరు వాటర్ ను స్టోరేజ్ చేయడం వల్ల పిల్లర్ల మీద వెయిట్ పడుతుంది, పిల్లర్ల మీద బరువు పడుతుంది. అదే మీరు వాటర్ను వచ్చినట్టు కనుక కిందికి చేస్తే ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో ఏం బరువు పడది, కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు చేయొచ్చు అని చెప్పింది. 20వ గేటుకు సంబంధించి ఇది ఏదైతే మొరాయించిందో ఈ గేట్లు పూర్తిగా తొలగించి దీనికి సంబంధించి మళ్ళీ షీట్లు పెట్టి ఈ 20వ గేట్ను పూర్తిగా తొలగించి అక్కడున్న మరమ్మతులు ఏదైతే ఏదైతే ఈ డ్యామ్ కు ముందటి వరుసలో సీసీ కాంక్రీట్ తోటి ఆఫ్రాన్ ఉంటుందో ఎత్తిపోయడం వల్ల లేక వీరు చేసిన తప్పిదాల వల్ల ఆఫ్రాన్ కింది నుంచి కూడా వాటర్ పోయే పరిస్థితి ఏర్పడినందున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ముందు వరుసలో ఉన్న ఆఫ్రాన్ కూడా సిమెంట్ తోటి ఇసుక తోటి నింపి ఇప్పుడైతే డ్యామ్ను కాపాడే ప్రయత్నం ప్రజా ప్రభుత్వం చేస్తుంది. కానీ కేటీఆర్ ఏం చెప్తాడంటే, డ్యామ్ పూర్తి అయిపోయింది, ఇంకా మేము చేసింది బరాబరే ఉంది, మేమంతా శుద్ధ పూసలమే అని ప్రజలను మరొక మారు తప్పుదోవ పట్టించే ఆలోచన చేస్తానన్నారు. వీరికి ఎన్నిసార్లు చెప్పినా ప్రజలను బురిడి కొట్టించాలి, తప్పుదోవ పట్టించాలి, ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు రాబట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కానీ మీ పప్పులే ముడుకై మీరు చేసే ప్రతి దానికి ప్రజా ప్రభుత్వం ప్రజలతోటి ఎన్నుకోబడి ప్రజల సంక్షేమం కోసం పనిచేసి ప్రజల కోసమే నిరంతరం 20 గంటలు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజల ముందుకు ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా తీసుకురావడం జరుగుతుంది. మరొక మాట ఏంటంటే, ఏదైతే జస్టిస్ చంద్ర ఘోష్ గారి కమిషన్ ఉందో, కాళేశ్వరం మీద విచారణ కమిషన్ ఉందో, ఈ కాళేశ్వరం విచారణ కమిషన్ ఉందో, వారు నేడు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. వారు 11 రోజులు ఏదైతే 11 రోజులు వారి ఇక్కడనే ఉండి ఈ విచారణ కమిషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో నిజాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ పప్పులే ముడుకై కాళేశ్వరం ప్రాంతాన్ని అక్షరాల 1,00,000 కోట్లతోటి సర్వనాశనం చేసి తెలంగాణ సత్రాలు చేసిన ఘనత
మీదే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో మనిషి మీద 6 లక్షల రూపాయల అప్పు పెట్టి ఈ విధంగా పనికిరాని ప్రాజెక్టును కట్టి కేవలం కాంట్రాక్టర్ల కోసం దోచిపెట్టడం కోసం దాచుకోవడం కోసం చేసిన మీ పనిని తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇకనైనా తప్పుడు కూతలు మానాలని వైనాల న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. 4 లైన్ పై కదలిక. మంచిర్యాల వరంగల్ నేషనల్ హైవే కోసం గోదావరి నదిపై బ్రిడ్జి 125 కోట్లతో నిర్మాణానికి సర్కార్ ఆమోదం. తగ్గనున్న ఉమ్మడి జిల్లా వాసుల ప్రయాణ భారం. చొరవ చూపిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల నుంచి మంత్రికి రావాలంటే గోదావరి కని మీదుగా 70 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే మంచిర్యాల వరంగల్ జాతీయ రహదారిలో గోదావరి నదిపై హై లెవెల్ వంతెన అందుబాటులోకి వస్తే చెన్నూరు నుంచి మంత్రికి కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సగానికి పైగా దూర భారం తగ్గనుంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా వాసులు వరంగల్ వెళ్ళడానికి సరుకుల రవాణాకు ఈజీ కానున్నది. ఓకే, మనం మొన్ననే చెప్పుకోవడం జరిగింది. ఏదైతే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు కనెక్టివిటీ ఏదైతే జిల్లా నుంచి అనుసంధానం చేయడం, NH 164 కు ఈ హైవేగా పిలువబడుతున్న ఈ NH 164 హైవేను మంతని ప్రాంతం గుండా తీసుకెళ్తే కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి అనుసంధానంగా, ఇటు పెద్దపల్లి జిల్లాకు అనుసంధానంగా, వీటితో పాటు ఏదైతే విజయవాడ వరకు వెళ్తున్నటువంటి కారిడార్ కు ఈ శివారం నుంచి చెన్నూరు నుంచి కనుక మంతనికి ఉన్నటువంటి మధ్యలో గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని సంకల్పం చేసి దానికి తగ్గట్టుగా ప్రభుత్వంతో కొట్లాడి 125 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చొరవ చూపిన మంత్రి శ్రీధర్ బాబు గారు. దీనివల్ల మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రవాణా దూరం కూడా తరిగి అందరికీ లాభం జరిగే అవకాశం ఉంది. ఇది 2020 డిసెంబర్లో ప్రతిపాదించినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో అమలుకు రాలేదు. ఈ 164 హైవే వల్ల ఏదైతే గోదావరి కన్ నుంచి చెన్నూరు వాసులు ఏదైతే మంతినికి రావాలంటే 70 కిలోమీటర్ల దూరం ఉంటుందో దాన్ని సగానికి సగం 30 కిలోమీటర్ల దూరానికి తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం శ్రీధర్ బాబు గారి సూచన మేరకు అట్టి హై లెవెల్ బ్రిడ్జిని గోదావరి నదిపై నిర్మించడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో శ్రీధర్ బాబు గారి ముందు చూపుతో మంతని నియోజకవర్గం అత్యంత అభివృద్ధి ప్రాంతంగా మారబోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిన్న ఏదైతే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారో నిన్న ఆకస్మికంగా ఏదైతే వరంగల్ కు సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫీస్ ను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా మీ ఆఫీస్ ను ఇలాగే ఉంటుందా, మీ ఆఫీస్ లో ఫైల్ డిజిటలైజేషన్ చేయరా, మీ ఆఫీస్ మా ఆఫీసు మీ ఆఫీసు మీరుండే చేరు మేముండే చేరు ఎలా ఉంటుంది, మరి ఆఫీస్ పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది, దీన్ని ఆఫీస్ అంటారా, ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు అంటూ ఏదైతే నిన్న శ్రీధర్ బాబు గారు నిన్న ఆఫీసును తనిఖీ చేయడం జరిగింది. ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు నిన్న వరంగల్ పర్యటనలో సాఫ్ట్వేర్ కంపెనీని ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన కార్యాలయాన్ని ఆకస్మికంగా వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అక్కడ వారు తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఏంది ఈ పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాల కాలం జరిగినా కానీ ఇక్కడ మీ ఆఫీస్ లో ఉన్న ఫైళ్లను ఎందుకు డిజిటలైజేషన్ చేయలేదు, ఇది ఆఫీస్ లాగా ఉందా, దీన్ని ఆఫీస్ అంటారా, ఏం జరిగింది అసలు, తెలంగాణకే తలమానికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ నడుస్తూ ఉంటే దేశానికే నెంబర్ 1 పొజిషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తీసుకుపోవాలి, పరిశ్రమలు ఉపాధి కల్పన చేసే ఏదైతే ఈ సంస్థ ఉందో ఎందుకు ఈ పద్ధతిలో మారింది, దీనికి సంబంధించిన నాకు పూర్తి వివరణ నాకు రావాలి, పూర్తి ఫైలింగ్ మొత్తం నా టేబుల్ మీదకి రావాలని చెప్పి అక్కడ ఉన్న అధికారులను అడగడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనము చూస్తున్నాం ఇప్పుడు. శ్రీధర్ బాబు గారు
మీరు ఆలోచన చేయండి. ఇంతవరకు ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఏ ఒక్క రోజు కూడా వ్యవస్థలో ఏం జరుగుతుందని తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఇలా ప్రజా ప్రభుత్వంలో శ్రీధర్ బాబు గారు చేస్తున్న పనిని మనం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే వరంగల్ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీస్ కు సంబంధించి ఈ ఆఫీసును చూసిన తర్వాత వారితో మాట్లాడిన మాటలు శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన మేడంను అడగడం జరుగుతుంది. ఏమమ్మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారంటే 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ అని ఆమె చెప్పడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలో పనిచేస్తూ ఆ చైర్ కు హ్యాండిల్ ఇరిగింది, మీరు దాన్ని కూడా చూడకపోతే ఎట్లా? ఈ ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ ఈ విధంగానే ఉంటుందా అని అడగడం జరిగింది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారిని శ్రీధర్ బాబు గారు అడగడం జరిగింది. మీరు ఒక ఆఫీస్ లో చైర్ విరిగినా పట్టించుకోవడం లేదు, ఆఫీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫైలింగ్ మిస్ అవుతుంది, ఆఫీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇంత డిజిటలైజేషన్ కాలంలో కూడా 11 సంవత్సరాల నుంచి మీ ఫైల్ ని ఎందుకు డిజిటలైజేషన్ చేయలేదు, ఇది ఎందుకు ఇంకా మాన్యువల్ గానే నడుస్తా ఉన్నది, ఈ ఆఫీస్ సంబంధించి 64 ఇన్స్టిట్యూట్లకు సంబంధించి మీరు సగం వ్యవస్థను ప్రైవేట్ కి ఎందుకు ఇవ్వడం జరిగింది, మీ ఆఫీస్ ఎందుకు ఈ స్థాయిలో ఉంది అని చెప్పి తీవ్ర స్థాయిలో మొత్తం ఫైలింగ్ వ్యవస్థ అంతా నా టేబుల్ మీదకి రావాలి, వరంగల్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి మీరు గండి పెట్టద్దు, అధికారులు సమన్వయంతో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి గౌరవ శ్రీధర్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అక్కడ రివ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇగో చూడండి, శ్రీధర్ బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సర్వే చేసి కమర్షియల్ వినియోగానికి మార్చిన భూముల్లో గుర్తించాలని ఆదేశించారు. ఏదైతే కంపెనీ ఐటీ విస్తరణ కోసం ఇచ్చినటువంటి భూములు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, వారికి సంబంధించిన అనునాలయాలకు ఇచ్చినటువంటి ఆ భూములను కమర్షియల్ గా వాడుకుంటా ఉన్నారు. వాటిని గుర్తించి నిబంధనల ప్రకారం 20 నుంచి 50% పెనాల్టీలు వసూలు చేయాలని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఐటీ పార్కులో ఉన్నటువంటి 64 సీట్ల ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం ఉండగా సగం సీట్లను సాఫ్ట్వేర్ యానిమేషన్ సంస్థలకు లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధంగా శ్రీధర్ బాబు గారు తనిఖీలు చేసి వరంగల్లో పర్యటనను అధికారుల్లో గుబులు పుట్టించడం జరిగింది. అంతేకాకుండా మంతని నియోజకవర్గానికి సంబంధించిన జనం సాక్షి రిపోర్టర్ రాయడం జరిగింది. అమాత్య అదరహో కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ గా మంత్రి శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో సుఖాంతంలో కీలక పాత్ర, అన్ని తానై ముందే నడిపిన మంత్రి అని చెప్పి మళ్ళా 10వ పేజీలో దానికి సంబంధించి ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా విదేశీ పెట్టుబడులను కంపెనీలను తీసుకురావడంలో తన మార్కు చూపించిన మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా మారారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగవద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో అన్ని తానై ముందుకు సాగి జగిత్యాల నుంచి ఢిల్లీ అధిష్టానంకు సీఎం రేవంత్ రెడ్డి వరకు జీవన్ రెడ్డితో చర్చలు జరిపించి జీవన్ రెడ్డి ఎపిసోడ్ సుఖాంతం కావడంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్య పాత్ర పోషించారు. తనతో చెప్పకుండా, తనతో చర్చించకుండా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై ఒక దశలో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. మంత్రి శ్రీధర్ బాబు గారు రంగ ప్రవేశం చేసి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. జీవన్ రెడ్డి మెట్టు దిగకపోవడంతో హైదరాబాద్ లో జీవన్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం తీసుకెళ్లి చర్చలు జరిపించారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి గారు అసంతృప్తి నుంచి బయటికి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో చర్చలు జరిపించి ఆ చర్చలు సఫలమయ్యేలా చేశారు. అలాగే జీవన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డితో కల్పించి భవిష్యత్తులో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా కల్పించారు.
అందుకే శ్రీధర్ బాబు గారు మరోసారి ట్రబుల్ షూటర్గా, సమన్వయకర్తగా, కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ప్రతి అంశంలోనూ తన మార్పు చూపిస్తూ మంతని నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా, ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా అమెరికా పర్యటనలో తెలంగాణ రాష్ట్రం కోసం 42,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మంతిని నియోజకవర్గానికి సంబంధించిన మానేరు నది ఒడ్డున 700 కోట్ల బాట్లింగ్ యూనిట్, కోకోకోలా బాట్లింగ్ యూనిట్ కోసం ఎంఓయూ చేయించుకున్న, ఏదైతే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారి అలకను ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా మలచడంలో సక్సెస్ కృతలైనందుకు అమర్త్య అదరహో అని చెప్పి ఇవాళ మంత్రి జనం సాక్షికి సంబంధించిన కవర్ పేజీలో వేయడం జరిగింది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రామగిరిలో జీఎం కార్యాలయం ముట్టడి, ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల మహాధర్నా. రామగిరి మండలం సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా RG3 ఏరియా జీఎం ఆఫీస్ ముందు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ INTUC ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం RG3 GM ఎన్ సుధాకర్ రావు గారికి INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ బొగ్గు గల్ల ప్రైవేటీకరణ వేలంను వెంటనే నిలిపివేయాలని, సింగరేణి కొంగు బంగారమైన సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం బొగ్గు గన్లను ప్రైవేట్ పరం చేసే ఆలోచన వెంటనే మానుకోవాలని, శ్రవణపల్లి గని కొరకు సింగరేణి సంస్థ ద్వారా అనేక నిధులు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. తక్షణమే ఆ గనిని సింగరేణి సంస్థ గత 20 సంవత్సరాల నుండి 100 కోట్ల లాభాలు రావడం జరిగిందని, కేంద్రానికి రాష్ట్రానికి కూడా రాయల్టీ ద్వారా 100 కోట్ల రూపాయలు కట్టడం జరిగిందని, రాబోయే కాలంలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి రావాలి అంటే ప్రైవేటీకరణను నిలుపుచేదలు చేయాలని INTUC ప్రక్షాళన సంజీవ్ రెడ్డి ఆదేశాలతో జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి పరిరక్షణ కొరకు తీవ్ర ఉద్యమం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోట రవీందర్ రెడ్డి, అదేవిధంగా గడ్డం తిరుపతి, రామారావు, భిక్షానాయక్, మడ్డి రాజ్ కుమార్, బ్రాంచ్ కార్యదర్శులు బెల్లం సీను, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకే, మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళి కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు బండ్లను, బొగ్గు బావులను వేలం వేయద్దని, సింగరేణి సంస్థ మనుగడకు బొగ్గే ప్రధాన కారణమని, సింగరేణి మనుగడ చేయాలంటే ఈ శ్రవణపల్లి అనే మైన్ మీద సింగరేణి సంస్థ దాదాపుగా 60 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ మిలియన్ టన్నుల బొగ్గు ఉందని వెతికి తీసినందుకు మీరు దాన్ని ఆసరాగా చేసుకొని అదానికో అంబానికో ప్రైవేట్ వ్యక్తుల పరం చేసి సింగరేణి పొట్టగొట్టద్దని RG3 INTUC పక్షాన కోరడం జరిగింది.